గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో మార్కెట్స్ ఇప్పుడు చూసుకుంటూ ఉంటే మనకి అప్ అండ్ డౌన్ గా నడుస్తూ ఉంది, కానీ కొన్ని స్టాక్స్ మాత్రం బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ గా ఉన్నాయి. వాటిల్లో ఏవి బెస్ట్ పర్ఫార్మింగ్ గా ఉన్నాయో ఒకసారి చెప్తారా? డెఫినెట్గా అండి. ఇది యాజ్ పర్ డేటా చూస్తే ఈ 2024-2025లో 100% రిజల్ట్స్ అంటే పెర్ఫార్మెన్స్ వైజ్గా బాగా వచ్చిన స్టాక్స్ చూసుకుంటే టాప్ 5లో చూసుకుంటే ఈ కింద స్టాక్స్ ఉన్నాయి. ఫస్ట్ బిఎస్సి బాగా వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ రేట్ వచ్చి 2300. అలాగే నెక్స్ట్ గ్యాబ్రియల్ ఇండియా, ఇది ప్రెజెంట్ రేట్ 1190 అలా ఉంది. ఆ తర్వాత ఎక్విటాస్ కెమికల్స్, ఇది 1400 అలా ఉంది. తర్వాత కార్ ట్రేడ్, ఇది 2300 అలా ఉంది. తర్వాత తీసుకుంటే మనకి జీనా సీకో, ఇది 720 రూపీస్. తర్వాత అపోలో మైక్రో సిస్టమ్, ఇది 235. ఇవి ఏంటంటే ఆల్రెడీ బాగా పెర్ఫామ్ అవుతున్నాయి. వీటిల్లో ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దాం. ఈ పిఈ రేషియో చూసుకుంటే బిఎస్సిది ఇప్పుడు 60 ఉంది. అలాగే గ్యాబ్రియల్ది వచ్చి 79 ఉంది. ఎక్విటాస్ వచ్చి 61 ఉంది పిఈ రేషియో. కార్ట్రేడ్ వచ్చి 71 ఉంది. జీనాసీకి వచ్చి 100 అబవ్ ఉంది, 105. అలాగే అపోలో మైక్రో సిస్టమ్ కూడా 115 ఉంది. తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా తీసుకుంటే వీటిలో మార్కెట్ క్యాపిటలైజేషన్ బిఎస్సి వచ్చి 94,000 crores. అలాగే గ్యాబ్రియల్ వచ్చి 17,000 crores. యాక్విటాస్ వచ్చి 11,600 crores. అలాగే కార్ట్రేడ్ కూడా 11,000 crores. ఈ జీనాసీకి వచ్చి 8,900 crores మార్కెట్ క్యాపిటలైజేషన్. అలాగే అపోలో మైక్రో సిస్టమ్ 7,800. ఇంకా మనం చూసుకుంటే మేజర్గా సేల్స్ ప్రాఫిట్స్ చూసుకుంటే ఈ ప్రాఫిట్స్ కూడా మంచి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకుంటే బిఎస్సి వచ్చి 46% రిటర్న్ ఇచ్చింది. అలాగే గ్యాబ్రియల్ వచ్చి 26, యాక్విటాస్ 19, కార్ట్రేడ్ వచ్చి 7, తర్వాత జీనాసీకో 49, అపోలో మైక్రో సిస్టమ్ 14. మనకి మెయిన్ 1 year రిటర్న్స్ కనుక ఇన్వెస్టర్కి చూసుకుంటే బిఎస్సి వచ్చి 155% రిటర్న్ ఇచ్చింది. గ్యాబ్రియల్ వచ్చి మనకి 1 year రిటర్న్ వచ్చి 121%. యాక్విటాస్ వచ్చి 120% రిటర్న్ వచ్చింది. కార్ట్రేడ్ అయితే 160% రిటర్న్ వచ్చింది. అలాగే జీనాసీకి వచ్చి 160, అపోలో మైక్రో సిస్టమ్ కూడా 120%. సో ఇప్పుడు వీటిల్లో మనకు అబ్జర్వ్ అవుతుందంటే ఇవైతే గ్రో అవుతున్నాయి. సో లాస్ట్ ఇయర్ బాగా రిటర్న్స్ ఇచ్చాయి. సో ఈ ఇయర్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవి కొంచెం అన్న తగ్గిన లేకపోతే వీటిల్లో కొంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా ఏంటంటే ఈ కంపెనీస్ యొక్క గ్రోత్లో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇదే కంటిన్యూ చేస్తాయి అంటారా? అదే అంటున్నా, ఇప్పుడు మనం ఫాలో ద లీడర్ అని. సో ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఇవి టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్ కాబట్టి సో వాటిని కొంత ఫాలో అవ్వచ్చు. మనం ఫాలో ద లీడరే కదా మనం చేయాల్సింది. సో ఇవి ఎందుకు అవుతున్నాయి, ఏ రకంగా ఇవి ముందుకు వెళ్తున్నాయని చూసుకుంటే ఇప్పుడు బిఎస్సి అనేది ఎక్స్చేంజ్ కాబట్టి అది గ్రోత్, ఎందుకంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, డైలీ టర్న్ ఓవర్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి బిఎస్సి కంటిన్యూగా అప్ ట్రెండ్కి వచ్చింది. సేమ్ యాక్విటాస్ కానీ గ్యాబ్రియల్ కానీ కార్ట్రేడ్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క సెగ్మెంట్స్లో బాగా స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపిస్తున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే కొంత పోర్షన్ దానిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క ఇవి కూడా మనం క్లోజ్డ్గా వాచ్ చేసుకొని రాడార్లో పెట్టుకుంటే మీ కొంత ఇన్వెస్ట్మెంట్ దీనిలో చేసుకోవడం ద్వారా మంచి రిటర్న్స్ గెయిన్ చేయొచ్చు. అయితే ఇది ఏంటంటే కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా సెబీ రూల్స్ ప్రకారం 1-2 సార్లు ఆలోచించుకోండి. మేము ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు. సో ఒక ఇన్ఫర్మేషన్, ఇది ఎడ్యుకేషన్ పాయింట్లో తీసుకోండి. ఓకే, ఇది జస్ట్ సజెషన్ లాగా అనుకోవచ్చు. వాళ్ళు పెట్టాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని అనలైజ్ చేసుకొని దాని మీద పెట్టుకోవచ్చు అని అంటారు. ఓకే సార్. సో ఇవి టాప్ పర్ఫార్మింగ్ గా ఉన్నాయి అంటే వాటికి రీజన్స్ ఏంటి, అండ్ ఇవి ఏ సెక్టార్స్ లో ఉన్నాయి సార్? ఇప్పుడు వీటికి ఏంటంటే టాప్ పర్ఫార్మర్ అవడానికి రీజన్స్ సేల్స్ బాగా డెవలప్ అయినాయి. అవి ఒక యూనిక్ స్టైల్లో వెళ్తున్నాయి. ఇప్పుడు బిఎస్సి అనుకోండి, ఆల్రెడీ ఎక్స్చేంజ్. దానికి ఇప్పుడు బిఎస్సికి ఏమైందంటే మేజర్గా ఈ యొక్క టర్న్ ఓవర్ ఎక్కువైంది. సో ఇప్పుడు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ఆప్షన్స్, వీక్లీ ఆప్షన్స్ అంతకుముందు బాగుండేవి. ఇప్పుడు వీక్లీ వన్ ఆప్షన్ ఉంది. అలాగే ఫ్యూచర్ ఆప్షన్స్ ఎక్కువ అవటం, అలాగే ఈక్విటీ టర్న్ ఓవర్ ఎక్కువ అవటం,
తర్వాత మార్జిన్ ఫండింగ్ ఇవ్వటం, వీటన్నిటి వల్ల బీఎస్సీ అలాగే ఎంసెక్స్ కూడా బాగా పెరుగుతుంది. ఎన్ఎస్సి ఇంకా లిస్ట్ అవ్వలేదు కానీ బీఎస్సీ ఎక్స్చేంజెస్ బాగా వెళ్తున్నాయి. సో దాంతోపాటు రిలేటెడ్గా సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్ ఈ రెండు కూడా ఎక్స్చేంజ్ రిలేటెడ్ కంపెనీస్ అవి కూడా బాగా గ్రో అవుతున్నాయి. సో అలాగే గ్యాబ్రియల్ ఇండియా చూసుకున్న ఇవేంటంటే ఆ సెగ్మెంట్లో బాగా మంచి లీడింగ్ నిక్ మార్కెట్లోకి అవుతున్నాయి. అంటే ఇవేంటంటే స్టార్టింగ్ స్లోగా స్టార్టెడ్ కంపెనీస్ కాబట్టి మంచి అగ్రెసివ్గా అవుతున్నాయి. ఇప్పుడు కార్ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఇదేంటి కారు ఆటోమేటిక్గా అది సెకండ్ సేల్స్ కంపెనీ, కార్ బై అండ్ సెల్. వీళ్ళు ఏంటంటే ఎక్కడ ఉన్న కార్ అయినా వాళ్ళు వచ్చి చూసి అక్కడికక్కడ స్పాట్లో అమ్మటం చేయటం కొనటం జరుగుతుంటుంది. ఓకే. కాబట్టి అందుకని వీటి స్టైల్ ఆఫ్ వర్క్ ఫాస్ట్ అండ్ పేపర్లెస్ అండ్ ఈ ఒక ఎఫిషియెంట్ వే మార్కెట్ కాంపిటేటివ్గా ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు షైన్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు జీనా సీకో ఎక్కువగా చూస్తే వీటన్నిటిలో డిజిటలైజ్డ్గా ఉన్నవన్నీ ఎక్కువ అవుతున్నాయి. అపోలో మైక్రో సిస్టమ్స్. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ ఫ్రెష్గా డిఫరెంట్ సెగ్మెంట్లో వచ్చినాయి, బాగా గ్రో అవుతున్నాయి. ఓకే. ఇవన్నీ డిఫరెంట్ సెగ్మెంట్స్ అని అనుకోవచ్చు, సెక్టర్స్ అనుకోవచ్చు. సెక్టర్స్ అనుకోవచ్చు. ఇంకా అంటే ఈ సెక్టర్స్ కాకుండా ఇంకా ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మంచి సెక్టర్స్? ఇప్పుడు ఇంకా మంచి సెక్టర్స్ చేసుకుంటే ఇందులో ఇప్పుడు బ్లూ పెరల్ అగ్రి కానీ ఎస్ఎంఎల్ ఇస్జూ అని ఈ కొన్ని కంపెనీలు కూడా బాగా ఫాస్ట్ గ్రో అవుతున్నాయి. ఇప్పుడు ఎస్ఎంఎల్ ఇస్జూ ఉంది, ఇది M&M కంపెనీ తీసుకుంటుంది అని తెలిసినప్పటి నుంచి ఇది ₹2,000 ఉన్న షేర్ ఇవాళ 4,500 దాకా వెళ్ళింది. సో బాగా గ్రో అవుతుంది. సో ఇలా మనకేంటంటే టాప్ కొన్ని కంపెనీస్కి ఏమవుతున్నాయంటే వాటి యొక్క ఈ న్యూస్ బేస్డ్ అవ్వచ్చు, లేకపోతే పాజిటివ్ న్యూస్ అవ్వటం వల్ల జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు అంటే మనం అబ్జర్వ్ చేస్తే మిడ్ క్యాప్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొంచెం ఫోకస్ చేసి రీసెర్చ్ చేస్తే మంచి గ్రోయింగ్ కంపెనీస్ కూడా కనపడుతుంటాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు అది ఒక 5,000 10,000 రాగానే మనం తక్కువ ప్రాఫిట్స్లో ఎగ్జిట్ అవుతున్నారు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాం, లాస్లు ఏమో ఎక్కువ అన్లిమిటెడ్ లాస్లో హోల్డ్ చేస్తున్నాం. సో అది మార్చుకొని మనం ఒక క్లియర్ విజన్ ఉంటాయి ఈ కంపెనీ ఏంటి, అందుకే మనం ఏంటంటే ముందు కొంచెం రీసెర్చ్ చేసి ఈ కంపెనీ విజన్ ఏంటి, ఇది ఎంతవరకు ఉంటుంది, ఎంత గ్రో అవుతుంది, దీని యొక్క కెపాసిటీ ఏంటని మనం అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే మనం లాంగ్ టర్మ్లో బ్రాడ్గా ఉండగలం. ఓకే. సో ప్రాఫిట్ని హోల్డ్ చేయాలంటే ఏంటంటే నాలెడ్జ్, ఆ కంపెనీ ఫండమెంటల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ మనం నేర్చుకుంటే గ్రో చేస్తాం. లాంగ్ టెన్యూర్ పెట్టుకుంటే మనకి ఆ ప్రాఫిట్స్ కూడా మనకి మంచి మంచి బెనిఫిట్స్ wealth. వస్తాయి అంటారు. అవునండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.